శ్రీ కోల నాగేశ్వరరావు గారు, అయ్యా కాలా ఓం గణాన్వామహే కవినామపమస్రవ జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్రీసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాచనీమతి ధీనామ విక్రయవతో గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాచమజనేంద్రదేవాస్థాం విశ్వరూపాః పశోజంతి సానో మంత్రేషు నోజ్జంతః నాథే నిర్వాగస్వాన్నభుజష్టదయతో అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. యాస్తవనీర్యా అబలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంతో బ్రహ్మసః. ఓం భద్రం గణేభ్యः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः స్తుష్టువాగుంసస్తనోభిः యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి. కేవలం కర్తాసి త్వమేవ కేవలం భర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మేంద్రియే ప్రతిష్ఠతి. రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః. శ్రీమన్యోగ్రసాయక సహోదృశ్యతి సోమాభిషేకో సాహ్యామద సమాయత్వయాయుజ సహస్కృతేన సహసా సహస్వత మన్యురింద్రో మన్యురేవాసదేవో మన్యురో తావరుణో జాతవేదాః మన్యం విసయేన తే మానుషీర్యాః పాహినో మన్యో తపసా సదోషాః అభీః మన్యో తపసస్తవీర్యాన్ తపసా యుజావిజేః చిత్రోణో అమిత్రః వృత్రః తస్యః చ విశ్వావసోన్యావకత్వన్నః త్వం హిమన్యో అభిభూత్యోజా స్వయం బోద్ధామో అభిమానసః ఈశ్వరస్య వానస్మాన్ స్వజః ప్రతనాశలేః అభాగే సన్నభకరేతో అస్మిదోక్రత్వా త్వంశస్య ప్రచేతః తన్వా మన్యో ప్రదజ్జేదాహం స్వతనోర్బలదేయాయమేః అయంతే యస్యుపమే సర్వాన్ ప్రతీచీనః సహరే విశ్వధాయః మన్యో వజ్రంగభిమామామవృత్స్వహనా వదస్యో నతవో ద్యాపేః అభిప్రేహి దక్షిణతో భవామేధా వృత్రాణి గంధనామభూరి జహోమి జయధరణం మధ్వో అగ్రాముఖారుభాం సుప్రథమాభిభావ వయా మన్యో సరధుమారుజంతో హర్షమాణాసో దృషితామృత్వః విఘ్నేశవ ఆయుధ సంశిశామి ఈరోజు ఈ సమావేశానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన దేవరం ఎమ్మెల్యే గారు రామాయణ చంద్రబాబు గారికి, అలాగే కోళ్ళ నాగేశ్వర గారికి, అలాగే చంద్రశేఖర గారికి, అలాగే చంద్రబాబు గారికి, ఇచ్చేసిన ఇతర ప్రాణ మిత్రులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, నా శ్రేయోభిలాషులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ విషయంలో నేను రామరాజ్ కామర్స్ ఈ వయసులో తీసుకోవడం నాకు తెలుసు. కానీ మా నాన్నగారు స్థాపించింది నాకు ఒక్కడికే అవకాశం చేయడానికి అనే ఆలోచనతో 2-3 సార్లు ప్రయత్నం చేసి విఫలమయ్యాను. కానీ ఇప్పుడు అనుకోకుండా ఆ దైవానుగ్రహంగా ఎమ్మెల్యే గారి సహకారంతో నేను రోజున మన రామరాజ్ కామర్స్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దానికి సంబంధించిన సభ్యులు, అది రాజకీయ నాయకులు, ఇతర కర్తలందరికీ కూడా
నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాను. ఇంకా ఎమ్మెల్యే గారు అమ్మవారి కార్యక్రమం గురించి, చీర గురించి అంటే మొత్తం 2 కేజీలు ఉంది, ఇంకా ఇంత కావాలి అని చెప్పి అది ఏడాదిలో 2000 పడుతుంది అన్నారు. కానీ ఎన్ని కేజీలు కావాలని ఉపన్యాసంలో చెప్పలేదు. వారిచ్చిన ఆదేశం ప్రకారం వారికి 12వ తారీఖు లోపల నేను పూర్తి చేసి ఇస్తానని చెప్పి సభాముఖంగా ఎందుకంటే ఈ మధ్యనే పెనుగొండ వాసరాం వారికి స్వర్ణ కిరీటం కూడా చేయించారు. దానికి నాకు వయసు అయిపోయింది, వద్దు ఎవరికైనా ఇవ్వడమ్మా. బెంగళూరులో మీటింగ్ పెట్టి రమ్మన్నారు. వెళ్తే నా పేరు రాస్తారేమో వెనకంగా నేను ఇక్కడ ఉండిపోయాను, కానీ నా పేరు రాసుకుంటారు. దానికి 1350 గ్రాములు కావాలని చేశారు. ఈ లోపల ఒక ఆయన ఫోన్ చేసి డాక్టర్ గారు 100 గ్రాములు నేను ఇస్తున్నానని చెప్పి చెప్పాను. 1250 గ్రాములు కావాలి. అలా 5 రోజుల్లో 1250 గ్రాములు కావాల్సిందే 2700 గ్రాములు వసూలైంది. ఏ కార్యక్రమం సంకల్ప సిద్ధిగా భగవంతుని దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తాం. కానీ ఇందులో ఏ విధంగా చిన్న వ్యక్తి కూడా వేరియేషన్ ఉండదండి. అలాగే అమ్మవారికి ఒక రథం చేయించామని పెనుగొండ. ఆ రథాన్ని వెండి రథం చేయాలని అన్నారు వాళ్ళు. దానికి కూడా నాకు వెండి రథ నిర్మాణ కమిటీ చైర్మన్ ఒక పదవి ఇచ్చారు. సరిగ్గా నెల 5 రోజులు ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ ప్రకారం రథాన్ని ఉపయోగించాలంటే అక్కడ మెడ్రాస్ అవతల నుంచి ఈ వెండి రథం తయారు చేసి వర్కర్స్ని 35 మందిని తీసుకొచ్చి రాత్రి బాగా ఇక్కడ వర్క్ చేసి ఆ టైంకి ఆ రథం ఊరేగేలా చేసాం. దానికి 405 కేజీలు వెండి, కేజీ 40,000 రూపాయలు ఉండగా 405 కేజీలు ఒక నెల 5 రోజుల్లో వసూలు చేసి టైం ప్రకారం రథాన్ని ఊరేగింపజేసాం. ఎందుకంటే కార్యదీక్ష పడుదల నా హెల్త్ ఎలా ఉంది ఎన్ని కూడా చూడండి. దేవుడు గారు నాకు హెల్త్గా డౌట్ లేదు. కృష్ణ అంతసేపు మాట్లాడుతున్నాడు వెలుగులేస్తే ఈ మధ్యన కరోనా వచ్చినందువల్ల కొద్దిగా ఆయాసం వస్తుంది. అది కూడా 10 నిమిషాలు కూర్చుంటే తగ్గిపోతుంది. అంతకుమించి నాకు ఏదైనా టీపీ కానీ షుగర్ కానీ ఇంకోటి కానీ ఆ దేవుడు నాకు ఏమి లేవు, అన్నీ బాగున్నాయి. కాబట్టి ఇటువంటి అవకాశం నిజంగా మా ఎమ్మెల్యే గారు ఇచ్చినందుకు నేను దాన్ని సార్థకంగా దాన్ని పూర్తి చేస్తాను సభాముఖంగా ఇంకోసారి తెలియజేస్తున్నాను. అలాగే కెమెరా కాన్వర్సేషన్ వచ్చేసరికి తప్పకుండా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇక్కడ ఉన్నాయి ఇబ్బందులు ఏంటి, మంచి ఏంటి, కష్టం ఏంటి, జరుగుతుంది ఏంటి, బిల్డింగ్ యొక్క మార్పులు ఏంటి, ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారితో సంప్రదించి ఎవరితోటి ఏ విధంగా వివాదం లేకుండా అందరూ నాకు సహకరించేలాగా నేను వారితో మాట్లాడి ఆ కార్యక్రమాన్ని కూడా పూర్వం బంగారాజు గారు, నానేపల్లి నాగేశ్వరరావు గారు, తర్వాత నరసింహరావు గారు ఇటువంటి పెద్దలందరూ ఉన్నప్పుడు శ్యాంబరేమాజు గారు అన్నయ్యిందో ఆ తర్వాత కూడా కంటిన్యూ రన్ అవుతుంది. కానీ వర్తక వాణిజ్య వ్యాపారానికి సంబంధించిన డిపార్ట్మెంట్లో వచ్చే ఎఫెక్ట్స్ని ఇప్పుడు వాళ్ళు ఎవరు కూడా ఈ మధ్యకాలంలో కవర్ చేసుకోలేదు నాకు తెలిసినంత వరకు. కాబట్టి వారి సహకారంతో నేను ఖచ్చితంగా ఆ కార్యక్రమాలు కూడా చేపడతానని, పూర్వవైభవం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీసుకొస్తానని మనసా వారే కట్న మీ అందరి సమక్షంలో నేను ఎమ్మెల్యే గారికి మాటిస్తున్నాను. నాకు ఆయన మటుకు నాకు వెనకాల అన్నా అంటే ఏం లేదు, నేను తప్పు చేయను, తప్పు చేసుకుని లెక్క చేయను, మొట్టమొదటి కూడా అదే. కాబట్టి మంచి మనసుతో నేను కోరుకున్నది ఆయన సహకరించారు. దానికి సాయశక్తిలో కృషి చేస్తానని సభాముఖంగా తెలియజేస్తూ మరి పిలిచినట్టునే ఇంతమంది వచ్చి నాకు ఆత్మీయత తెలియజేసినందుకు, అలాగే ఈ సమావేశానికి ఇచ్చేటువంటి పెద్దలందరికీ కూడా నాకు మరి చంద్రబాబు గారి తండ్రి కాశీ నా క్లాస్మేట్ గోవిందరావు గారు నాకన్నా వయసులో పెద్దయినా నేనంటే చాలా అభిమానంగా ఉండేవాడు. చాలా మామూలుగా కాదు. కేజీఆర్ కాలేజీలో మెంబర్షిప్ కట్టకపోతే నేను కట్టలేదు, నేను కట్టలేదు ఎందుకంటే మనకి ఈఎన్ఆర్లో ఉంది కదా అని వదిలేశాను. అప్పుడు గోవింద్ గారు ఫోన్ చేసి రాంపండు నీ తరఫున నేను కట్టేశాను, నువ్వేం కట్టట్లేదు, నేను కట్టేది అన్నాడు. ఆయన కడితే నేను ఎలా ఊరుకుంటానండి, నేను తీసుకెళ్ళి అమౌంట్ ఇచ్చేసాను దేవుడు. అలాగే ఏంటంటే అంత అభిమానంతో అన్ని కుటుంబాలతో కూడా సన్నిహితంగా ఉంటాం. అలాగే బజార్లో మనవాడు కానీ బయట వాడు కానీ నాన్ వెజెస్ కానీ అందరితో కూడా ఒక ప్రేమాశ్రయంగా ఉండడానికి చిన్నప్పటికీ నేను అలవాటు పడ్డాను. అలాగే ఇప్పుడు నా ఆధ్వర్యంలో ద్వారకాచం కానీ పెనుగొండ కానీ అలాగే కాశీ కానీ ఇవన్నింటిలో కూడా
కేవలం 6 మీటర్లు కట్టుతున్నారు, 6 మీటర్లకి అది ఉపయోగం మనకి లేదు అనే భావన లేకుండా ప్రతి దాంట్లో కూడా బయలులోనే రాయించాలి. 20% నాన్ వేసెస్ కూడా అందులో రూమ్స్ ఇవ్వాలి, అకామిడేషన్ ఇవ్వాలి, అన్ని రకాలుగా సహకరించాలి. మళ్ళీ వాళ్ళకి వ్యత్యాసం చేసి చూపించకూడదు. అంటే ఒకే రకమైన పద్ధతి. కాశీ సత్రంలో కూడా అదే పరిస్థితి, అలాగే హైదరాబాదు ఆర్యవేశ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి. అలాగే అన్ని చోట్ల కూడా అక్కడ ద్వారకాలో కూడా ఎంతోమంది కొన్ని వేల పెళ్ళిళ్ళు నేను 3 గంటలు పడిపోతాను. వేరే 100 కాదు, అది నాన్ వేసే 4 మంది చేసుకున్నారు. అందులో బంగారులాగా ఎంతో ఆనందించి వెళ్ళారు. రేట్లు కూడా అది బయట అయితే 1,25,000 ఉంటుందండి, దాంట్లో అయితే 54,000. అందరికీ అందుబాటులో ఉండాలని తీసుకొచ్చాం. అందరూ సహకరించారు కాబట్టి తీసుకొచ్చాం. కాబట్టి ఇప్పుడు ఛాంబర్ విషయంలో కూడా అందులో సభ్యులందరూ కూడా పెద్ద మనసుతో సహకరిస్తే ఎటువంటి కార్యక్రమమైనా చేయగలను. నా పొద్దున్న మీటింగ్లో కూడా అన్నాను, ఎవరన్నా కనుక 1 ఎకరం డొనేషన్ ఇస్తే పార్కింగ్ ప్లేస్తో సహా కొత్త బిల్డింగ్లు ఏడాది తిరగకుండా కట్టి 9 మాసాలు నా పీరియడ్, ఈ 9 మాసాలు కట్టి చూపెడతాను కూడా చెప్పాను. 1 ఎకరం ఇస్తే చేస్తాను అని కూడా చెప్పాను పొద్దున్న మీటింగ్లో. కాబట్టి దయచేసి అందరూ సహకరిస్తే ఎటువంటి కార్యక్రమం ఈజీగా అవుతుంది సార్. ఆయన చేస్తున్నాడు, ఆయన చూసుకుంటాడు, మనకేం కనుక్కుంటే ఏమవుతుంది. కాబట్టి పెద్ద మనసులో ఎంతసేపు ఉండి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అభిషేక్ ధీరజ్ ఎక్కడ సార్ వచ్చింది మాకు రాదు ఫోటో సార్ నుంచండి గురుగారు. కేవలం 2 నిమిషాలు ఆపితే మీరు భోజనాలు మొదలెట్టండి. అందరూ మీరు ఆరోగించగలవలసిందిగా కోరుతున్నాను. చూడండి గురుగారు చూడండి. ఫోటోలు ఎక్స్పోర్ట్ సీసం ఫోటో గురుగారు చూడండి అండి. గురుగారు చూడాలి
చేశారు. ఇప్పుడు సన్నిధి నాగభూషణ్ గారు చేస్తున్నారు. గురుగారు బంగారు అశోక్ గారు అబ్బాయి బంగారు యోగేశ్వరరావు గారి అబ్బాయి బాబీ. మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులండి అందరూ కూడా. చూడండి గురుగారు కోట ప్రసాద్ గారు సొసైటీ ప్రసాద్ గారు, చూడండి గురుగారు ప్రసాద్ గారు, చూడండి సార్ రామకృష్ణ గారు. గురుగారు రాము, నువ్వు కొంతమందికి నుంచోమా ఎవరైనా అందరూ భోజనం చేసేటట్టుగా ఏర్పాటు చేయాలి. చూడండి, ఎన్ని అన్నయ్య కూడా భోజనం చేశారో లేదా అని అడగాలి. ఓకే అశోక్ జైన్ గారు, మా పేరు చదవలేదు మీరిద్దరేసి నించండి గురుగారు కొండ శ్రీరామ్ సాయిరామ్ గారు, చేస్తాడు గురుగారు పట్టుకోండి చూడండి గురుగారు మెహర్ గణేష్ గారు, మెహర్ గణేష్ గారు, వెళ్ళొచ్చాడు గణేష్ వెళ్ళొచ్చాడు జీనియర్ గారు, గుడివాడ వెంకటేశ్వర గారు, తర్వాత నవీన్ గారు, తర్వాత సునీల్ గారు, మొన్నాడు విశ్వనాథన్ గారు, మార్పు గారు, సార్ సార్ ఎలా చూడండి సార్ గురుగారు బొండాడు శ్రీరామ్ గుప్త గారు, సీతారామ సీతారాం గుప్త గారు, సార్ చూడండి సార్ గురుగారు పట్టు అలా చూడండి బొండాడు పద్మకుమార్ గారు, ఓకే ఓకే రామకృష్ణ గారు, వారి అల్లుడు పద్మకుమార్ గారు, చూడండి సార్ పెరుమాళ నాని గారు, చూడండి గురుగారు ఇంకేండి అలా చూడండి నాన్నగారు నాగరాజు గారు, చూడండి చూడండి ఆదివాసీ యువత సంఘ సభ్యులు వెంకటేష్ గారు,
కొండా నిశాంత్, ఓహో ఇంకా కొయ్యలగూడు చిత్తూరు త్రినాథరావు గారు, వారి కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. సార్ నుంచండి అమ్మా చూడండి